నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. కిరణ్ వైఎస్ భారతిరెడ్డి గారి మీద చేసిన అసభ్యకర వార్తలను మనం అందరం చూసినాం. అతన్ని ఇమ్మీడియట్లీ చంద్రబాబు నాయుడు గారు ఖండించి అతని పార్టీని సస్పెండ్ చేసి జైల్లో వేయించడం జరిగింది. ఓకే, మంచిదే. అతను చేసిన ఈ తప్పుకు తగిన శిక్ష పడింది. రాష్ట్ర ప్రజలు కూడా తగిన శిక్ష వేశారు అని అంటున్నారు. ఓకే, మరి వైసీపీలో ఇప్పటికే మాట్లాడుతున్న వాళ్ళ పరిస్థితి ఏమిటి మీరే ఆలోచించండి. ఎగ్జాంపుల్, వైసీపీ రోజా రాణి అనే ఒక మహిళ ఉంది. ఆ మేడం నోటుకు వచ్చినట్టు అయ్యన్న పాత్రుడు గారిని, మహిళా హోమ్ మినిస్టర్ అనిత గారిని ఏం నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంది. వ్యక్తిగతంగా వాళ్ళ మీద ఇష్టం కక్కుతుంది. మరి ఆయన మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నారు కూటమి ప్రభుత్వం చెప్పండి. ఇప్పుడు వైసీపీలో ఇంతకుముందు తిట్టిన వాళ్ళు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీటింగుల్లోనే పవన్ కళ్యాణ్ గారు కార్లు మార్చినట్టు సంవత్సరానికి ఒక పెండ్లాన్ని మారుస్తున్నాడు అని అందరి మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అది తప్పే కదా. ఇంకొకటి, వలభనేని వంశీ గారి స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ వలభనేని వంశీ గారిని వాళ్ళ భార్యను పక్కన పెట్టుకొని బట్టలిప్పి నిలబెడతా అని పోలీసు వాళ్ళకు వార్నింగ్ ఇచ్చాడు. ఒక మహిళను పక్కన పెట్టుకొని బట్టలిప్పి నిలబెడతా అంటే అది తప్పే కదా. దాన్ని ఎందుకు ఖండించట్లేదు? అట్లాగే నిన్న రాప్తోడు నియోజకవర్గానికి వెళ్ళారు. అక్కడ లింగమయ్య అనే ఒక అతను చనిపోతే అక్కడికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళ మిస్సెస్, వాళ్ళ భార్యను, వాళ్ళ కుటుంబ సభ్యులను పక్కన పెట్టుకొని బట్టలిప్పి నిలబెడతా పోలీసుల వాళ్ళని అన్నారు. పక్కన మహిళలను పెట్టుకొని కూడా ఒక రాష్ట్ర సీఎంగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారే అదుపు తప్పి మాట్లాడుతున్నారు. మళ్ళీ వాళ్ళ సభ్యుల్లో ఒక సభ్యురాలైన రోజా రాణి అంట. ఆయన మాట్లాడే భాష మీరు వినండి. అయ్యన్న పాత్రుడు గారిని, వనిత గారిని, హోమ్ మినిస్టర్ వనిత గారిని, స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారిని ఏం మాట్లాడుతున్నారు ఏమి ఒకసారి వినండి. ఇన్ని తర్వాత మీరే చూడండి ఇది ఎంతవరకు కరెక్టు ఏమి అనేది మీకే తెలుస్తుంది. వినండి. విజయసాయి రెడ్డి గారు లేనే లేరు. హోమ్ మినిస్టర్ వనితవే ఉచ్చబడుతుంది అంటుంది.
విజయసాయిరెడ్డి గారంటే మీకు ఉచ్చపడుతుందని ఏమంటుంది. అనిత గారిని ఇంటికి వచ్చి కొడతాము అని అంటుంది. ఒక మహిళా హోమ్ మినిస్టర్ అనేది చూడకుండా కూడా ఈ రోజారాణి మాట్లాడే విషయాలు ప్రజలు ఎంతవరకు హింసిస్తారు, ఎంతవరకు చేస్తారు చూడండి. అలాగే అయిన పాత్ర గురించి ఈ రోజారాణి ఏం మాట్లాడింది అనేది కూడా చూద్దాం. అయిన పాత్ర గురించి మాట్లాడుతుంటే ఇక్కడ రాష్ట్ర ప్రజలు అందరూ చేతులు జాతి కలుపుకొని అందరూ అనుకుంటున్నారు. రేపు నా కొరక ఇంకొకసారి కానీ నువ్వు ఏ వేదికల మీదకైనా నోటికొచ్చిన ప్రేరేపణలు కానీ ప్రేరిస్తే మా చెవులు కానీ పడిస్తే నీకు అదే కాకుండా పక్కలకు కంటారా ప్రయావలసిన కొరక. ఇదే గుర్తుపెట్టుకో. కాబట్టి నడిచి పట్ట సంతకాలు పెట్టరా, ఇంటిగా పెట్టరా, ఎక్కడిగా పెట్ట నేను పెద్ద నువ్వు పెద్దనా నీకు సవాల్ చేస్తున్నా. నీకు మా నాయకుడు రేపున కొరక మేము చూడదు. మా కళ్ళ తగ్గుతాయో నువ్వు నడి రోడ్డుగా చేస్తావు. అది మట్టు గుర్తు పెట్టుకో. లోలందని ఇష్టం వచ్చినట్టు ప్రేమ పేరుతారా ఆడాలు కించపరుస్తావా నువ్వు. రోజాపరమైన స్థానం ఇది. జగన్మోహన్ రెడ్డి మీద విజయపరమైన స్థానం ఇది. చెత్తలేని పని చేద్దామా. ఇది వైసీపీ శోభారాణి గారంట. ఆయన మాట్లాడే పద్ధతి చూడండి. మహిళా హోమ్ మినిస్టర్ అనిత గారిని ఎట్లా ఇష్టప్రకారం మాట్లాడుతుంది. కుట్టుతాము, చేస్తాము, ఏ వనిత అంటుంది. స్పీకర్ అయిన పాత్ర గారిని అయితే మీ ఇంటికి వచ్చి కొడతాము, తాగుబోతు నా కొడక, ఎదవ, ఎట్లా బూట్లు తిడతాను. మళ్ళీ ఇవన్నీ తప్పులు కనిపించవా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి కనిపించవా? కిరణ్ గారు చేసింది తప్పే, మళ్ళీ ఇమ్మీడియట్లా తన అరెస్ట్ చేయించారు కదా. మళ్ళీ వైసీపీలో ఉండే వాళ్ళ పరిస్థితి ఏమిటి అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ అడుగుతున్నారు ఏమని అంటే, కొడాలి నాని తిట్టలేదా, జగన్మోహన్ రెడ్డి గారు తిట్టలేదా, రోజా గారు తిట్టలేదా, బూతులు తిట్టినారే, శ్రీరెడ్డి గారు తిట్టలేదా, పేరు నాని, జోగి రమేష్, ఇప్పుడు వైసీపీ రోజారాణి ఆయన ఆ మేడం మాట్లాడే పద్ధతి మీరే చూడండి. ఆడవాళ్ళు కూడా తలతో సిగ్గు దించుకునే విధంగా మాట్లాడుతుంది. ఒక మహిళా హోమ్ మినిస్టర్ని పట్టుకొని ఓ స్పీకర్ అయిన పాత్ర గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఇష్టప్రకారం వచ్చినట్టు మాట్లాడుతుంది. అందరి గురించి ఆమెతో మాట్లాడుతుంది. మళ్ళీ ఆయన మీద ఏం యాక్షన్ తీసుకుంటారో ప్రజలకు చెప్పండి. ప్రజలే అడుగుతున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.